కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదైనా ఒక పథకాన్ని 100కు 100% అమల్లోకి తెచ్చిర్రంటే అది ఫ్రీ బస్. ఈ ఫ్రీ బస్ పుణ్యమాని లేడీస్ ఎంత అంటే ఏ విధంగా తయారయ్యారు ఆడవాళ్ళంటే, మొన్న ఒక ఆవిడ బస్సులో కూరగాయలు అమ్మింది, బెండకాయలని. నిన్న ఒక ఆవిడ బస్సులో చపాతీ రొట్టెలు అమ్ముతుంది. మళ్ళీ నిన్న ఇంకొక ఆవిడ హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో బస్సులో ఆమె ఎల్లిపాయల పొట్టు తీస్తుంది. అంటే బస్సులు ఎంత ఘోరంగా తయారైనాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రయాణానికి వాడుకోవాల్సిన బస్సులలో కూరగాయలు అమ్మడం, బెండకాయలు అమ్మడం, ఎల్లిపాయల పొట్టు తీయడం, అల్లం పొట్టు గీరడం, ఇవి చూస్తుంటే స్త్రీలకు ఉచిత పథకం కేటాయిస్తే ఎంత మంచిగా వాడుకుంటారో క్లియర్ కట్గా ప్రజలకు అర్థమైంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెచ్చుకోక తప్పదు. ఆడవాళ్లకు స్వేచ్ఛను మించి విచ్చలవిడితనం ఇచ్చినట్టు అయిపోయింది. ఈ ఫ్రీ బస్సు వల్ల గవర్నమెంట్కు ప్రతి నెల వచ్చే సుమారుగా 1500 కోట్లు 2000 కోట్లు అనుకుందాం ఆదాయం. ఈ 1500 కోట్లలో స్త్రీ పురుషులు ఇద్దరు లెక్కేసుకుంటే సరే పోనీ 200-300 కోట్ల ఆదాయం లాస్ అవుతుందేమో. కానీ స్త్రీలు ఇండ్లలో చెప్పకుండానే ప్రయాణాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, ఇలా రకరకాల యాత్రలు అనేవి మాత్రం ఖచ్చితంగా పెరిగినాయి. ఎందుకంటే ఈ ఫ్రీ బస్ ఎప్పుడు బంద్ అవుతుందో అనేది తెలియకపోవడం వల్ల. ఈ విధంగా ముఖ్యమంత్రిని మాత్రం మెచ్చుకోవచ్చు.